ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ప్రార్థన చేసుకున్నారా? ఉదయకాలం లేచారా? దయచేసి ఇవన్నీ చేయాలి. మన క్రైస్తవ జీవితం మనము ఇంకా ఆత్మీయంగా అభివృద్ధి చెందాలన్నా, ఆయన రాజ్యాన్ని వెతకాలన్నా, ఉదయకాలం లేచి చేసే ప్రార్థనలో చాలా గొప్ప దీవెనలు దాగి ఉన్నాయి. ఆయన కూడా యేసయ్య ఆయన తండ్రితో మాట్లాడడానికి ఆయన అంత ఉదయకాలం ఇంకా చీకటిగా ఉండగానే ఆయన వేకువనే లేచి ఆయన ప్రార్థన చేసేవారు. వేకువజామునే అంటే ఏ 7:00, 6:00 కాదు, 4:00, 3:00, 5:00 మీకు సరిపోయిన సమయం, మీకు కంఫర్ట్ టైం, ఆ టైంలో మీరు ఒకటి డిసైడ్ చేసుకోండి. ప్రార్థనలో గడపండి. ఎందుకు అంటే ఆ సమయం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీకు ఏ డిస్టర్బెన్సెస్ ఉండవు, ఎవరు పిలిచే వాళ్ళు ఉండరు, ఏదో వర్క్ అనే ప్రెషర్ ఉండదు, ఏది ఉండదు. ఆ దేవుడికి నీకు కనెక్షన్ అంత బాగా పీస్ఫుల్గా ఉన్నప్పుడు నువ్వు ఎంత చక్కగా మాట్లాడొచ్చు ఆయనతోని. ఎందుకు ఈ మార్నింగ్ ప్రేయర్స్ ఎప్పుడు ఎందుకు అని అంటారు అనుకుంటారేమో. ఇప్పుడు మనం బయటికి వెళ్ళేటప్పుడు సపోజ్ మనము డ్రెస్అప్ అయినప్పుడు మన ఫస్ట్ బటన్ ప్రాపర్‌గా పెట్టకుండా దాన్ని ఫస్ట్‌ది సెకండ్‌లో, సెకండ్‌ది థర్డ్‌లో ఆ విధంగా పెట్టామనుకోండి. అప్పుడు ఎలా ఉంటుంది? అంతా ఎగుడు దిగుడు, ఎగుడు దిగుడుగా ఉంటుంది. అది చూడ్డానికి నీకు హోల్ డ్రెస్సే డిస్టర్బ్ అయిపోద్ది. అది నువ్వు ఎంత పర్ఫెక్ట్ సూపర్ డ్రెస్ అయినా కూడా. అలాగే ఈరోజు నువ్వు ఆ డ్రెస్ ఫస్ట్ బటనే నువ్వు ప్రాపర్‌గా పెట్టావనుకో, నీకు ఎవ్రీథింగ్ ఈజ్ చూడ్డానికి బావుంటది. నీకు ఒక స్ట్రక్చర్ వస్తది. అదే విధంగా యేసయ్యతో ఉదయకాలమే లేచి నువ్వు ప్రార్థించినప్పుడు, ఆయనతో గడిపిన ఆ ఒక్క గంట ఎందుకు కాదు, మిగతా 23 గంటలు యేసయ్య నీతోనే ఉంటాడు. నీకొచ్చే ప్రతి సమస్యలో నీకు జయం ఇస్తాడు. తగిన జ్ఞానం ఇస్తాడు.